సార్ రైట్. మిమ్మల్ని ఈ చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారిని చూపించారు. ఇంకోవైపు మిమ్మల్ని మీ ఆనంద బాష్పాలు మిమ్మల్ని చూపించారు సార్ అన్ని టీవీల్లోనూ. అంటే మీకు తెలుసో ఆ! తెలీదో అందుకని మేము అనిపించిందనమాట. ఏంటి అసలు ఏంటి మీకంతా ఆ విపరీతమైన భావోద్వేగం అంటారు కదండీ! ఎమోషనల్ అలా అయినట్టు అనిపించింది మాకు. అంటే జనరల్‌గా ఆయన హ్మ్. జైల్‌లో ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్స్ గుర్తొచ్చినియి. అది. ఆ! మేము ప్రాపర్‌గా అంటే అలా ఇప్పుడు 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినోడు, అవునండి. లేకపోతే అంతకు మంత్రిగా చేశాడు, లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా చేశాడు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తిని హ్మ్. ది వే దే హావ్ అరెస్టెడ్ అది గుర్తొచ్చినాయి. హ్మ్. అంటే విండిక్టివ్ పాలిటిక్స్, అవునండి. విండిక్ కక్షపూరిత. కక్షపూరిత రాజకీయాలు. హ్మ్. ఈ ఎప్పుడైనా హ్మ్. ఏ ఇష్యూలో అయినా ప్రజా సంక్షేమం కోసం ఏ ముఖ్యమంత్రి అయినా సరే నిర్ణయాలు తీసుకునే అధికారం వారికి ఉంది. అవును. నిర్ణయాలను అమలుపరచాల్సిన వ్యక్తులు బ్యూరోక్రసీ. అందుకనే వాళ్ళకి ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్, అవునండి. రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, రాజ్యాంగం కానీ, చట్టాలు కానీ చూసుకోవాల్సినది బ్యూరోక్రసీ. నిర్ణయాధికారం హ్మ్. పొలిటికల్గా ఉంటుంది. అవును. పొలిటీషియన్ ఎప్పుడైనా సరే అది సక్రమంగా ఉందా లేదా అని చూసుకునే విచక్షణ జ్ఞానం మీద అతని మీద చేయటానికి లేదు ఎప్పుడు కూడా. అవును. ఎప్పుడైనా పొలిటికల్ సిస్టంలో, ఇండియన్ పొలిటికల్ సిస్టంలో అవును. రాజ్యాధికారం డెసిసివ్ మేకింగ్ పొలిటికల్ వీళ్ళైనా కూడా ఎగ్జిక్యూటివ్ డెసిషన్ ఎప్పుడు కూడా బ్యూరోక్రసీ మీద ఉంటుంది. చట్టం అతిక్రమించారా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత హ్మ్. అధికారులది. లేదు ఆయన చెప్పారు మేము చేసాము అని అనడానికి వీలు లేదు అసలు. ఇప్పుడు చెప్పింది చేయడానికి కాదు కదా, చట్ట ప్రకారం చేయడానికి బ్యూరోక్రసీ ఉంది. అదే దివే ఇప్పుడు ఆ రోజు నంద్యాల నుంచి మీరు చూసే ఉంటారు ఫుటేజ్, ఇప్పటికైనా వేసుకోండి. హ్మ్. నంద్యాల నుంచి వీళ్ళు అమరావతికి ఎలా తీసుకొచ్చారు, అవునండి. అక్కడి నుంచి రాజమండ్రి ఎలా తీసుకెళ్లారు, ఆ 2 రోజులు కోర్టు చుట్టూ ఎలా తిప్పారు హ్మ్. అనే ఫుటేజ్ చూసుకోండి. రిలీజ్ అయిన తర్వాత రాజమండ్రి నుంచి విజయవాడ వచ్చింది కానీ, విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చింది కానీ ఫుటేజ్ చూసుకోండి, మీకే తెలుస్తుంది. అపూర్వ స్వాగతం, అపూర్వ స్వాగతం అంటారు కదండీ! ఆ! మొత్తం ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారండి. రాజమండ్రి నుంచి వస్తుంటే విజయవాడ. అది ఒకసారి గుర్తొచ్చింది. ఎప్పుడైనా ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే హ్మ్. పోయిన తర్వాత అతను మంచితనం గురించి చెప్పుకుంటారు, అవును. మహాత్ముడు అంటారు. ఈవెన్ రాజశేఖర రెడ్డి పోయినాక మహాత్ముడు అన్నాడు, ఉన్నప్పుడు అలా అవును. అతను చేసిన పనులకు. అంతకుముందు రామారావు కానీ, లేకపోతే ఇందిరాగాంధీ కానీ, ఎవరైనా రాజీవ్ గాంధీ కానీ పోయిన తర్వాత వాళ్ళ విలువ వాళ్ళ తెలిసింది. విలువ తెలిసింది. ఈయన బతికుండగానే ఆయన విలువ తెలిసే భాగ్యం కలిగింది నాకు తెలిసి. కరెక్టే. హ్మ్. ఇప్పుడు ఆ రోజున ఇప్పుడు ఇక్కడ గచ్చిబౌలి స్టేడియం అవును. ఆ రోజున ఒక ఈవెంట్ చేశారు. ఆ రోజు వచ్చిన స్పందన హ్మ్. ఇవాళ ముఖ్యమంత్రిగా స్వేరింగ్ చేసి వచ్చినా కూడా ఆయన పార్టిసిపేట్ చేసినా కూడా రాదు. ఆయన ఎప్పుడో జైల్లో ఉన్నప్పుడు వచ్చిన స్పందన హ్మ్. ఇవాళ ముఖ్యమంత్రిగా స్వేరింగ్ చేశాడు. హ్మ్. ఇవాళ హైదరాబాద్ వచ్చి హ్మ్. ఆయనకి సన్మాన కార్యక్రమం పెట్టండి, పవన్ అంతమంది సన్మాన్, జనాలు రారు. ఆ స్పందన రాదు. రాదు. ఆ స్పందన రాదండి. అప్పుడు ఒక కసి ఉందండి. అది ఒక బాధ ఉంది ప్రజల్లో. అది ప్రపంచవ్యాప్తంగా వచ్చింది. అవును. నాట్ ఓన్లీ ఇయర్. హ్మ్. ఆయన ఆ పని చేశాడు, ఆ మంచి పని చేశాడు, ఈ మంచి పని చేశాడు, లేకపోతే ఇక్కడ చదువుకోవడం, అబ్రాడ్ వెళ్ళటం, లేకపోతే హైదరాబాద్ డెవలప్మెంట్, ఆయన అంతకుముందు చేసిన మంచి పనులన్నీ ఒకసారి అందరూ జ్ఞాపకం చేసుకునేది వచ్చింది. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు సార్? ఇది ఆయన మామూలుగా అందరూ తెలుసు. మీ అందరూ కూడా మీరు సినిమా ఫీల్డ్‌లో ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒక రాజకీయంగా వచ్చారు. ఈ కూటమి విజయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏమనిపించిందండి? అది యాడ్ అయింది. ఇప్పుడు పొలిటికల్గా ప్రో జగన్, యాంటీ జగన్ 2 ఓట్లే మొన్న జరిగిన ఎలక్షన్లో. యాంటీ జగన్ అనే ఓటు మొత్తం అది చంద్రబాబు నాయుడు గారికి వెళ్ళింది. ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ మెజార్టీలు పెరగడానికి అవి ఉపయోగపడినాయి. ఇప్పుడు వచ్చిన మెజార్టీలు లేకపోతే 10,000, 15,000తో గెలిచేవాడు, 50,000 మెజార్టీ అవి యాడ్ అయినాయి. ఇద్దరు బెనిఫిట్ అయ్యారు గవర్నమెంట్ వల్ల.
పవన్ కళ్యాణ్ అతను బెనిఫిట్ అయ్యాడు, ఈయన బెనిఫిట్ అయ్యాడు. ఈయన అందరినీ కలుపుకెళ్ళగలిగే మనస్తత్వం ఉంది కాబట్టి చేసుకోగలిగాడు. అంటే అందరు ప్రజలు మా డౌట్ ఏంటంటే బీజేపీని ఎలా తీసుకొస్తారు వీళ్ళిద్దరు కలిసారు? ఆయన జైలు నుంచి అంటే జైలు చంద్రబాబు నాయుడు గారిని కలుసుకుని బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరు కలిసే పోటీ చేస్తామని చెప్పారు. అవును, అదొక చారిత్రాత్మక నిర్ణయం అది. స్పాంటేనియస్ గా ఫీల్ అయ్యాడు, అక్కడక్కడ అనౌన్స్ చేశాడు. అది తర్వాత బీజేపీని కలుపుకెళ్ళటం అంటే ప్రజలకైతే ఇష్టం లేదు బీజేపీని కలపకూడదని అనుకున్నారు అందరూ. కానీ బీజేపీ సపోర్ట్ వలన కూడా ఉపయోగపడింది మనకి. ఉపయోగపడిందంటే ఉపయోగపడింది, ఉపయోగపడలేదంటే ఉపయోగపడలేదు. అది పెద్ద ఇష్యూ కాదు. మోడీ గారు చిలకలపేట వచ్చినప్పుడు జగన్ గురించి కానీ ప్రభుత్వం అవినీతి గురించి కానీ ఏం మాట్లాడలేదు. అది ఆ రోజున తెలుగుదేశానికి నష్టం అని కొంతమంది ఫీల్ అయ్యారు, కానీ అదే ఉపయోగపడింది. వీళ్ళు తెలుగుదేశం ఇది వైఎస్ఆర్సీపీ బీజేపీ అండర్స్టాండింగ్లోనే ఉంది అనేది జనంలోకి వెళ్ళింది. అందువల్ల నష్టం జరగలేదు. బీజేపీతో పెట్టుకున్న దాని వల్ల నష్టం జరగలేదు. కాకపోతే దేశవ్యాప్తంగా ఈ రాజకీయాలు జరిగిందంతా మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ జరిగింది. 5 మోడీతో కలిసిన కూటమి ఒకటి, మోడీకి అగెనెస్ట్గా రాహుల్ గాంధీతో కలిసిన కూటమి ఒకవైపు. అది తప్ప వేరే రాజకీయాలకు ఫోకస్ అవ్వాలి ఈ ఎలక్షన్కి. అది రెండిట్లో నేను బయట వాళ్ళందరూ అంటే ఇక్కడ బీఆర్ఎస్ కానీ, అక్కడ వైఎస్ఆర్సీపీ కానీ, అక్కడ ఒరిస్సాలో కానీ బిజు జనతాదళ్, తమిళనాడులో ఏడీఎంకే కానీ, 2 కూటమిలో లేకుండా బయట ఉన్నాయన్నీ స్మాష్ అయినాయి. ఏదో కూటమిలో ఉండాలి అంటే 2 పార్టీ సిస్టమ్ వస్తుందా ఇండియన్ పాలిటిక్స్లో అనేది దీనికి సిగ్నల్ ఇది. మరి మోడీ వల్ల అడ్వాంటేజ్ ఉంది, బీజేపీ వల్ల పెద్ద టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది. వాళ్ళ అవునండి, వాళ్ళు కంటెస్ట్ చేసిన 6 ఎంపీ సీట్లలో 6 లక్షల ఓట్లు తక్కువ వచ్చినాయి ఎమ్మెల్యేల కన్నా. 3 ఎంపీ సీట్లు ఓడిపోవడం జరిగింది. ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి అక్కడ ఎక్కువ వచ్చినాయి ఆ 3 పార్లమెంట్ పరిధిలో. అదే బీజేపీ కాకుండా టీడీపీ క్యాండిడేట్ అయితే గెలిచి ఉండేవాడేమో. ఇంకా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారండి. అది ఆయనకి చాలా మంచి శాఖలు కూడా ఇచ్చారు. పంచాయతీరాజ్ అని, గ్రామీణాభివృద్ధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, మంచినీటి సరఫరా. ఏమనిపిస్తుంది సార్ అది అన్ని చూస్తుంటే? అదే వర్క్ చేయడానికి అవకాశం, కాన్సన్ట్రేట్ వర్క్ చేస్తే మంచి పేరు వస్తుంది. అట్లానే సెంట్రల్ ఫండ్స్ తీసుకురావాలి ఆ పర్టికులర్ వాటర్, డ్రింకింగ్ వాటర్ కానీ, లేకపోతే పంచాయతీరాజ్ కానీ, పంచాయతీరాజ్ రోడ్లు కానీ, వీటన్నిటిని డెవలప్ చేయడానికి అవకాశం ఉంది. కాన్సన్ట్రేట్ చేస్తే మంచి పేరు వస్తుంది.